ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజీ లేఖర్లు నిరసన తెలిపారు. స్లాట్ బుకింగ్ వద్దు, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని, ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్లు వెంటనే నిర్వహించాలని నినాదాలు చేశారు. కొన్ని ఏళ్లుగా దస్తాలేఖర్లుగా రిజిస్ట్రేషన్లపై ఆధారపడి జీవనం గడుపుతున్నామని, ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ కారణంగా రిజిస్ట్రేషన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, స్లాట్ బుకింగ్ చేసిన అనంతరం సర్వర్ పనిచేయక చలానా డబ్బులు వెనక్కి రాక ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. 500 చదరపు గజాలు స్థలం ఉంటే వ్యక్తి తన అవసరాల నిమిత్తం 200 చదరపు గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ప్రస్తుతం పరిస్థితిలో సాధ్యం కావటం లేదని, ఫ్లాట్లుగా చేయడానికి తమకు అధికారం లేదని అధికారులు అంటున్నారని తెలిపారు. ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్ వెంటనే, ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్ వెంటనే, ఫ్లాట్ బుకింగ్ వద్దు, ఫ్లాట్ బుకింగ్ వద్దు, జరగాలి ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్ వెంటనే, ఫ్లాట్ బుకింగ్ వద్దు, బుకింగ్ వద్దు, ఫ్లాట్ బుకింగ్ వద్దు, ఫ్లాట్ బుకింగ్ వద్దు, ఇంటి నెంబర్పై రిజిస్ట్రేషన్ వెంటనే, ఇంటి నెంబర్పై రిజిస్ట్రేషన్ వెంటనే. అధికారులు ఇటుండాలి. అందరికీ నమస్కారం. మేము దాదాపు గత కొన్ని ఏళ్ల నుంచి దస్తావేజీ లేఖల అందరం ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీద ఆధారపడి మా కుటుంబాలను జీవిస్తున్నాయి. ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం వల్ల ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్లు కాక ఆ స్లాట్ బుక్ చేసుకొని ఆ సర్వర్ పనిచేయక ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కట్టిన చలానా వెనక్కి రాక చాలా ఇబ్బందులు పడి ప్రజలందరూ చాలా అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా మాకు ఎప్పటి నుంచో కూడా ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్ జరుగుతూ వచ్చేవి. ఈ మధ్య ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్లు కానీ, ఆస్తి పంపకాలు జరిగినప్పుడు పార్టీషన్ డీళ్లు కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరగకపోవడం వల్ల అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి ఎవరు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రాకుండా ఉండడం వల్ల మా యొక్క జీవనోపాధి దెబ్బతినే విధంగా ఉంది. కావున దయ ఉంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క స్లాట్ బుక్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే మాకు రిజిస్ట్రేషన్లు కనుక జరిగే విధానంగా చూస్తే మీ అందరం కూడా చాలా ఉపాధి కలిగి ఉంటామని చెప్పేసి